హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎంత కష్టపడి ఏం చేసినా లాభం ఏంటండి? ఎంత కష్టపడి పెట్టిన వీడియోలు మాత్రం జనాలు అయితే అస్సలు చూడట్లేదు. ఏదో పిచ్చి పిచ్చి వీడియోలు పెడితే మాత్రం వేలు లక్షలు లక్షలు వీడియోల వ్యూస్ అయితే చూస్తారు. ఎగబడి ఏదైనా సెలబ్రిటీలు కానీ ఎవరైనా కొలబరేషన్ చేసుకునే వాళ్ళు కానీ వాళ్ళు పెడితే ఇంత కష్టపడి చేసి వీడియోలు మీకు కూడా చేసుకుంటారు అన్నట్టుగా పెడతాము. అయినా కూడా చూడరు, ఎందుకో ఏంటో తెలియదు. కానీ నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అబ్బా ఎందుకు ఇంత కష్టపడి మనం వీడియోలు తీసి పెట్టినా కూడా ఎవరు చూడట్లేదు కదా, ఎందుకు పెట్టడం అనిపిస్తుంది. కానీ సరేలే, ఎవరో ఒకరు ఏదో ఒక టైంలో ఎప్పుడోకప్పుడు చూస్తారు. మనం కూడా జనాల్లోకి వెళ్తాము, చూస్తారులే, మనకి తెలుస్తుంది అని చెప్పేసి అనిపించి సరే పెడదామని చెప్పి మా ప్రయత్నం అయితే మేము చేస్తాం అనమాట. ఇలాగ ఈరోజు అయితే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అయిపోయింది ఇప్పుడేంది అని అనుకుంటారేమో, లేదండి, నాకు శ్రీరామనవమి రోజున ఇలాగ మా ఇంట్లో పూజ చేసుకొని అలాగే మా అపార్ట్మెంట్లో నాకు రాముడి కళ్యాణానికి ఈవినింగ్ పల్లకీ సేవ ఉంది. అయితే ఈవినింగ్ పూజ కోసం అని చెప్పేసి 5 కేజీలు పులిహోర, 5 కేజీలు హల్వా చేయమని చెప్పి ఆర్డర్ అయితే వచ్చింది. నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. కష్టపడేదానికి ఎప్పటికైనా ఫలితం ఉంటుంది, ఆ కష్టానికి ఫలితంగా అని అర్థమైంది అన్నమాట. నిజంగా రాముడి దయ వల్ల నాకైతే ఈరోజు ఇంత పెద్ద ఆర్డర్ రావడం అన్నది అంటే చేస్తున్నా, పెద్ద ఆర్డర్లే చేస్తున్నా. కానీ ఆ దేవుడి కోసము నేను ఇలాగ ప్రసాదాలు నా చేతులతోటి ఇంతమంది ప్రసాదం తింటున్నారు అనే ఆనందంతో చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే పైనాపిల్ ఫ్లేవర్ తోటి హల్వా చేశాను, అలాగే చింతపండు పులిహోర చేశాను. 5 కేజీలే కాదు, ఇంకొంచెం ఎక్కువే వేద్దామని చెప్పి నేను ఇంకో కేజీ ఎగస్ట్రా వేసే చేశానండి. ఎందుకంటే పులిహోర అంటే చాలా బాగా తింటారు మా సొసైటీలో, అందరికీ నచ్చుద్దని చెప్పేసి నేను కొంచెం ఎక్కువనే చేసి పట్టుకెళ్ళాను. కానీ సరిపోలేదు అన్నమాట. ఏదైనా కానివ్వండి, ఏదైనా నచ్చింది అని అంటే మనమైనా సరే ఇంట్లో వండుకున్నది అది టేస్ట్ బాగుందంటే తినేస్తాము. అదే నచ్చలేదు అనుకుంటే అది అలాగే ఉండిపోతుంది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. నెక్స్ట్ డే ఎవరొకరికి ఇచ్చుకోవాల్సిందే. అలాగే మనకి ఏదైనా టేస్ట్ ఉంటేనే బాగుంటేనే అయిపోతుంది, టేస్ట్ లేకపోతే అవ్వదు కదా. ఎలాగైతే నేను పైనాపిల్ ఫ్లేవర్తో హల్వా అలాగే చింతపండు పులిహోర చేశాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.